నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు ఊహించలేరు ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు అందుకే అంటారు పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటూ ఎవ్వరు ఉండరని ఇప్పుడు తెలంగాణలోనూ అదే నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కేసీఆర్ స్థాపించిన భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి బయటకు వచ్చిన కవిత తదుపరి ఏం చేయబోతున్నారు అనే దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు ఆమె కొత్త పార్టీ పెడతారంటూ అనేక ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి కాకపోతే ఇప్పటి వరకు ఈ విషయంలో కేసీఆర్ తనయ ఎలాంటి స్టెప్ తీసుకోలేదు మరోవైపు రాజకీయ వర్గాల్లో మాత్రం కవిత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారంటూ తెగ ప్రచారం జరుగుతోంది మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందనేది కాలమే నిర్ణయించాలి ఇకపోతే తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది అదేంటంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి ఆమెకు టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కనుందనే ప్రచారం సైతం ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది ఇది ఎంతవరకు నిజం దీని వెనక ఎవరున్నారు రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అసలు హస్తం పార్టీ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు అనే అంశాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి ఇకపోతే కేసీఆర్ ముద్దుల కూతురు కవిత చాలా తెలివైన రాజకీయ నాయకురాలు అనడంలో ఎలాంటి సందేహమూ లేదు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఆమె ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు రాజకీయాలను అవపోసన పట్టారు కూడా కేసీఆర్ మనసు తెలిసిన కూతురుగా పేరు సంపాదించుకున్నారు అలాంటి ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు రావడం అంటే మామూలు విషయం కాదు దీని వెనుక పెద్ద మ్యాటరే నడిచినట్లు తెలుస్తోంది అయితే కవిత ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డికి మద్దతు పలకడం చర్చనీయాంశంగా మారింది సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడం ద్వారా ఆమె కాంగ్రెస్ పార్టీ పట్ల సానుభూతిని ప్రదర్శించారని కొందరు భావిస్తున్నారు ఆమె బీజేపీకి వ్యతిరేకంగా బలమైన వైఖరిని తీసుకోవడం కూడా హస్తం పార్టీతో ఆమె పొత్తును సులభతరం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఇక బీఆర్ఎస్ పార్టీలో తన ఎదుగుదలకు ఎవరు అడ్డుపడ్డారో ఆమె ఎందుకు ఆ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో తెగదెంపులు చేసుకున్నారో ఆమెకు ఓ క్లారిటీ అయితే ఉంది సో ప్రస్తుతం సవాళ్లు అనేవి కవితకు కొత్తేమీ కాదు ఎలాంటి సవాళ్లనైనా స్వీకరించే తెగింపు కవితకు ఉందంటారు ఆమె సన్నిహితులు బీఆర్ఎస్ నుంచి పూర్తి స్థాయిలో బయటకు వచ్చారు కనుక తన రాజకీయ భవిష్యత్తును ఆమె వెతుక్కోవడంలో ఎలాంటి తప్పు లేదు అందులో భాగంగానే కవిత చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని సమాచారం ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ మద్దతు ఇవ్వలేదు యూరియా కొరత కారణం చెప్పి తప్పించుకుంది అదే సమయంలో కవిత మాత్రం తెలంగాణ బిడ్డ అయినటువంటి సుదర్శన్ రెడ్డికి సపోర్ట్ ఉంటూ తన మద్దతును బాహాటంగానే ప్రకటించింది అంటే కూటమి అభ్యర్థికి కవిత సపోర్ట్ చేసినట్లయింది ఈ క్రమంలోనే కవిత కాంగ్రెస్ పార్టీకి దగ్గరవ్వాలనుకుంటున్నారనే ప్రచారానికి తెరలేచింది ఇక కవిత కాంగ్రెస్లోకి రావడం అనేది కూడా అంత ఈజీ కాదనే చెప్పొచ్చు ప్రస్తుతానికైతే బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం ఆమెకు టీపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వడం కూడా అంత ఈజీ కాదు ఆ పార్టీలోని సీనియర్లను కాదని కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంటుందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో ప్రారంభమైంది ప్రజెంట్ టీపీసీసీ పదవిలో రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు ఆయన చాలా బలంగా తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ఆయన తనదైన శైలిలో పార్టీని నడుపుతూ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ నేపథ్యంలో కవితకు టీపీసీసీ పదవి ఇవ్వడం అంటే రేవంత్ రెడ్డిని పక్కన పెట్టడం అన్నమాటే ఇది పార్టీలో అంతర్గత కలహాలకు దారితీసే అవకాశం ఉంది కవిత రేవంత్ మధ్య భిన్నమైన శైలి ఉంది రాహుల్ గాంధీతో కవితకు అంతగా పరిచయాలు లేవనే ప్రచారం ఉంది ఇదే కవితకు ప్రధాన అడ్డంకిగా మారవచ్చు కాంగ్రెస్ హైకమాండ్తో రేవంత్ రెడ్డికి చాలా పరిచయాలు ఉన్నాయి కాబట్టి రేవంత్కే కొంత అనుకూలంగా ఉండేటువంటి అవకాశము లేకపోలేదు మొత్తం మీద కవితకు టీపీసీసీ పదవి ఇస్తారనే ప్రచారం తెలంగాణలో పెద్ద ఎత్తున జరుగుతోంది
మరి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకోవడం అంటే అనేక సవాళ్లను ఎదుర్కోవడమే. మరి బయట జరుగుతున్న ప్రచారం నిజమే అయితే కవిత తన తండ్రిని కాదని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా అనేది కూడా చూడాలి. ఒకవేళ ఆమె నిజంగానే హస్తంగూటికి చేరి పిసిసి పదవి చేపడితే మాత్రం తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఇంకా బలమైన శక్తిగా ఎదిగే ఛాన్స్ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు చూస్తే కవితకు పిసిసి పదవి ఇచ్చే విషయంలో ఏపీలో షర్మిలను ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నారు. కవిత విషయంలోనూ అదే సీన్ రిపీట్ కావచ్చని భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో అక్కడ రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని జగన్ సోదరి అయిన షర్మిలకు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. ఈ క్రమంలోనే కేటీఆర్ చెల్లి అయిన కవితకు కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ బాధ్యతలు అప్పగించినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు. కాకపోతే తెలంగాణ కాంగ్రెస్లో బలమైన లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ కాదని కవితకే పగ్గాలు అప్పగిస్తారని ప్రచారం చేయడం మాత్రం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కాకపోతే రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనే రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి నిజంగానే కేసీఆర్ కుమార్తె కవిత కాంగ్రెస్లో జాయిన్ అయ్యి పిసిసి బాధ్యతలు చేపడతారా అనేది కాలమే సమాధానం చెప్పాలి.